వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండ్ ఇవాళ వచ్చేసి వాట్ టు టీజర్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అంతకుముందు హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఎన్టీఆర్ టీజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది భయ్య. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టీజర్ అయితే మంచి ఎంగేజింగ్ ఉంచారనమాట. మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా మొత్తం గ్రిప్పింగ్గా చూపించారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మ్యాథ్స్ ఎలివేషన్ సీన్స్ అండ్ మ్యాథ్స్ యాక్షన్ సీన్స్ అండ్ మ్యాథ్స్ లుక్స్ అండ్ మొత్తంతో బుర్రపాటు చేశారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ ట్రైజర్ స్టార్ట్ అవడమే మన ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్తో అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఎన్టీఆర్ గారు సీన్ కూడా చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ అతను వచ్చే సీన్స్ కూడా చాలా బాగా చూపించారనమాట. అండ్ ఏమి లేదా గ్రానైట్లతో అయితే మనకైతే ఎంట్రీ అయితే ఇచ్చారనమాట ఎన్టీఆర్ గారు. అండ్ మెయిన్ ఇందులో వచ్చేసి రితిక్ రోషన్ గారితో కూడా ఒక షాట్ అయితే నాకు నచ్చింది భయ్య. ఏమీ లేదు, ఒక ఉల్ఫ్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళిద్దరు నడుచుకొని వస్తారో ఆ షాట్ అయితే ఎక్సలెంట్. అది మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే ఆ షాట్ ఎస్పెషల్లీ నాకైతే బాగా నచ్చేసింది భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి ఎన్టీఆర్ గారితో కూడా ఒక షాట్ అయితే నాకు నచ్చింది. ఏంటంటే ఆ బ్రిడ్జ్ పైనుంచి ఈ ట్రైన్ మీదకి దూకుతారు కదండి, అక్కడికి వచ్చి ఆ షాట్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ మెయిన్ విజువల్స్ పరంగా అయితే ఎటువంటి డోకా అయితే అట్టక్కర్లేదు అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఈ సినిమా టీజర్ క్లైమాక్స్ ఎండింగ్లో టీజర్ ఎండింగ్లోని వీళ్ళిద్దరు కొట్టుకునే సీన్స్ అయితే మనకు చూపించడం అయితే జరిగింది. అది నిజమే, కాకపోతే అది కన్వీనియంట్గా ఉండాలి. మనకు చూసినప్పుడు వెనక గ్రాఫిక్ సీన్స్ కానీ అక్కడికి వచ్చే మంచి గడ్డలు కానీ కరెక్ట్గా కన్వీనియంట్గా అయితే చేసుకోవాలి. బట్ అది కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి చిన్న ట్రబుల్ అయితే అయ్యిందా, కాకపోతే మొత్తం అంతా మిస్ఫైర్ అయిపోద్ది ఫైట్ అంతా. బట్ అదంతా మాత్రం నీట్గా ఎగ్జిక్యూట్ చేశారంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వార్ 1లో కూడా క్లైమాక్స్ అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది భయ్య, బుర్రపాడుగా ఉంటుంది. బట్ ఇందులో కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ సెటప్ నీట్గా చేసుకొని మనకి బిగ్ స్క్రీన్ మీద చూపించారంటే మాత్రం ఇద్దరు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా తగలబెట్టేస్తారు థియేటర్ని. ఎటువంటి సందేశం లేదు అందులో. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో అయితే ఎన్టీఆర్ గారిని నెగిటివ్ రోల్ కింద చూపించబోతున్నారు అనేసి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. బట్ ఇది ఎంతవరకు నిజమో అది నాకు కూడా చెప్పలేను భయ్య. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఓల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏదైనా మూవీలో చేంజ్ చేయొచ్చు అతని హీరో కింద కానీ, అక్కడ ఏదో ఒకటి చేంజ్ చేసి అతను పెట్టచ్చు. ఎందుకంటే రితిక్ రోషన్ గారు వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఏదో ఒకటి సిచ్యువేషన్ పెట్టచ్చు. కానీ అతను అయితే నెగిటివ్ రోల్ కింద అయితే ఫస్ట్ నుంచి చూపించినా కూడా లాస్ట్లో అయితే అతను అయితే నెగిటివ్ రోల్ అయితే చేయరనమాట. మొత్తం సినిమా అంతా అయిపోయిన వరకు అతను అయితే విలన్ అయితే కాదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి వార్ 1 వచ్చేసి టైగర్ షాఫ్ అయితే చనిపోతారు అనమాట. అండ్ వార్ 2లో మరి ఏట్ అవుతుందో అనేసి మనం మీద రిమైనింగ్ స్టోరీ అయితే చూసి తెలుసుకోవాలి. అండ్ టీజర్ చూసినంత వరకు అయితే నాకైతే అర్థమైపోతుంది భయ్య, ఇది 5 యాక్షన్ సినిమా వచ్చేసి. నాకు తెలిసి స్టోరీ అయితే పెద్ద పని ఏం లేదు, ఎందుకంటే ఇది యాక్షన్స్ తోటి పట్టుకెళ్ళిపోతారు అనిపిస్తుంది నాకు. బట్ స్టోరీ కూడా ఇంక్లూడ్ చేయాలి ఈ మూవీలో. స్టోరీ ఇంక్లూడ్ చూస్తేనే మన జనాలు అనేది కొంచెం ఆకట్టుకోవడం అయితే జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ గారితో కూడా వచ్చిన సీన్స్ కూడా మనకి ఎలా ఉండాలంటే ఒక పాసిబుల్గా ఉండాలి. అంటే ఏదో సడన్గా వచ్చేసాం, ఏదో సడన్గా పెట్టేసాం అని కాకుండా నమ్మే విధంగా మనకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఆడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అని ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే అదిరిపోయా బేవసంగా పెట్టారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ క్లైమాక్స్ ఒక రింగ్ లాంటిది ఒకటి పట్టుకుంటారు చేతిలోనే, అది కూడా హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. అండ్ ఎన్టీఆర్ గారు కానీ మనకు వచ్చేసి రితిక్ రోషన్ కానీ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు చూపించారు ఈ డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బట్ అయితే ఇదే ప్రజెంటేషన్ బిగ్ స్క్రీన్ మీద మూవీ 2 గంటల 30 నిమిషాలు కానీ బుక్ చేసి డైరెక్టర్ గారు మంచి సినిమాని మనకు అందించారు. ఫ్యాన్స్కి ఖచ్చితంగా థియేటర్ అయితే పక్కా తగలబెట్టేస్తారు ఫ్యాన్స్ని. ఇంక అంత మామూలుగా ఉండదు. ఏదో ఒక థియేటర్ అయితే పగిలిపోయిందని మాత్రం ఖచ్చితంగా మాట వింటాం. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ బీజిఎం భయ్య. ఈ మూవీలో మెయిన్ ప్లస్ బీజిఎమే. ఆ బీజిఎం వల్ల 1 కూడా మనకి చాలా వరకు అయితే చాలామంది ఇప్పటికే చూస్తారు సగం బీజిఎం వల్ల. బట్ ఇందులో కూడా బీజిఎం అయితే నాకు చాలా నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి రితిక్ రోషన్ గారి లుక్స్ కానీ ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ చెప్పక్కర్లేదు, బుర్రపాడని చెప్పచ్చు. హైలీ గ్రాఫిక్ సీన్స్ విజువల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ చూద్దాం మూవీ వచ్చిన తర్వాత మరి ఎలాగ ఉంటుందో. ఇది అయితే ఆగస్ట్ మనకి 12th అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా ఆ మూవీ అయితే మనకైతే ఇక్కడైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.